ఈ నెల 31న కాకినాడ చేయూత స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రవికుమార్ తెలిపారు. కాకినాడ చేయూత కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడే చిన్నారులకి న్యూట్రిషన్ ఫుడ్ అలాగే వారికి విద్యా వైద్యం అకామిడేషన్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల ఆదివారం 31వ తేదీన మేము ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 200 మంది చిన్నారులకి న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా హెచ్ఐవి పాజిటివ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఆ చిన్నారుల యొక్క భవిష్యత్తు కానీ ఆ చిన్నారులకి వైద్యపరంగా కానీ చేయూత సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ చిన్నారులకి మేము ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో వసతి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి చిన్నారులు ఎవరైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొస్తే వారికి వసతి, భోజనం మరియు చదువు చెప్పించే బాధ్యతను చేయూత సంస్థ తీసుకుంటుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించిన మా చేయూత సంస్థ సభ్యులకి అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న దాతలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.